వీక్లీ అనాలిసిస్ అండి. బంగారం, వెండి ధరలపైన ఈ వారం విశ్లేషణ 22/12/25 నుండి 26/12/25 వరకి. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? మొహమ్మద్ అరాఫత్ అండి, కమోడిటీ ఎక్స్పర్ట్ అండ్ యూట్యూబరు. ఈయన ఎక్సలెంట్ యూట్యూబ్స్ చేస్తుంటాడండి. కమోడిటీ అంటే మన గోల్డ్, సిల్వరు అండ్ ఆయిల్ మీద. బట్ మన గోల్డ్, సిల్వరే ముఖ్యం కదా. సో ఈయన మాత్రం కమోడిటీ ఎక్స్పర్ట్. వీక్లీ అనాలిసిస్ ఇస్తాడు, డైలీ అనాలిసిస్ ఇస్తాడు. ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనే రెసిస్టెన్స్ ఏముంది, సపోర్ట్ ఏముంది అండ్ ట్రెండ్ ఎలా ఉంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ అని వీక్లీ అండ్ తర్వాత డైలీ అనాలిసిస్ చేస్తుంటాడు. చాలామంది నేను చెక్ చేసినాను, వాళ్ళు డైలీ ఈ సపోర్ట్ ఏంది, తర్వాత రెసిస్టెన్స్ ఏందని ఒక స్లైడ్ రూపంలో ఇవ్వరు. ఈయన స్లైడ్ రూపంలో ఇస్తాడు. ఈయన ఎక్సలెంట్గా ఉంటుంది ఈయనది. అలాగే కమోడిటీ ఎక్స్చేంజ్ అంటే ఏంటిదంటే ఎంసీఎక్స్ యొక్క పూర్తి రూపం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫుల్ ఫామ్ అది. ఇదేంటంటే భారతదేశంలో అతిపెద్ద వాస్తు వ్యాపార మార్పిడి కేంద్రం అంటారు. ఇక్కడ బంగారము, వెండి, ముడి చమురు, సహజ వాయువు, రాగి మరియు ఇతర లోహాల వ్యవసాయ ఉత్పత్తులు వంటి వస్తువులతో వ్యాపారం చేస్తారు. ఇది డిజిటల్గానే చేస్తారు, ఆన్లైనే చేస్తారు, ఫిజికల్గా కాదు. సో ఎంసీఎక్స్ అంటే ఏంటిదో మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే పైన మీరు చూస్తున్న దాని ప్రకారము సపోర్టు, రెసిస్టెన్స్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ధర అనేది $4,250 దగ్గర ఉందని అనుకుందాం. సో అది స్లోగా కిందికి వస్తున్నప్పుడు $4,220 దగ్గర సపోర్ట్ అంటారు. అంటే అక్కడ అందరూ కొనడం స్టార్ట్ చేస్తారు. కొనడం స్టార్ట్ చేస్తే మళ్ళీ బంగారం ధర పైకి వెళ్తుంటుంది. వెళ్తూ అక్కడ $4,416 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే అందరూ అక్కడ అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో సపోర్ట్ అంటే కొనడము, రెసిస్టెన్స్ అంటే అమ్మడం. ఈ రెండింటి మధ్యలో వీళ్ళు చెప్పే యొక్క విశ్లేషణ ఆధారపడి ఉంటుందండి. సో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఔన్స్ రేటు చెప్తారు. ఆ $4,220 అనేది ఒక ఔన్స్ అంటే 31 గ్రామ్, 100. దీన్ని డాలర్ల రూపంలో చెప్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ల రూపంలోనే కొలుస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా డాలర్ల రూపంలో ఒక ఔన్స్ రేటు ప్రకారమే చెప్తారు. సో ఇప్పుడు బంగారం ధరలపైన ఈ వారం ఈయన చెప్పే విశ్లేషణ ఏముంది, ఆయన చెప్పే దాని ప్రకారము. సో బంగారం యొక్క అనుకూలత అంటే సపోర్ట్ $4,220 అండ్ రెసిస్టెన్స్ $4,416. ఈ యొక్క వీక్ యొక్క అనాలిసిస్ ఎలా ఉందంటే పాజిటివే ఉంది అని చెప్తున్నాడండి. అలాగే సో వెండి ధరలపైన ఆయన విశ్లేషణ $61 దగ్గర సపోర్టు అంటే $70.2 దగ్గర రెసిస్టెన్స్. అంటే ఈ వారము ఈయన యొక్క చెప్పే విశ్లేషణ ప్రకారం పాజిటివే, అంటే బంగారం ధర పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఈ రకంగా వెండి, బంగారాల ధరలు రెండు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈయన కూడా వన్ ఆఫ్ ది యూట్యూబర్ అండి. గోల్డ్ ప్రైజ్ టుడే న్యూస్ ఛానల్ ఫౌండర్ వీరేంద్ర వ్యాస్ అండి. ఈయన ముఖ్యంగా మన బులియన్ మార్కెట్ అంటే ప్యూర్ బంగారం, ప్యూర్ వెండి అండ్ జ్యువెలరీ సంబంధించింది రకరకాల న్యూస్ ఎవ్రీ డే కలెక్ట్ చేస్తాడు. చాలా స్క్రీన్స్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే తన విశ్లేషణ చెప్తాడు. చాలామంది దగ్గర ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూస్ కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాడు లైవ్లో. అలాగే పెద్ద పెద్దోళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మనకు సాధ్యం కాదండి. ఇప్పుడు మన లెవెల్లో మనము హైదరాబాద్లో ఏమనుకుంటున్నామో, భారతదేశంలో ఏమనుకుంటున్నామో, తెలంగాణలో మనం ఏమనుకుంటున్నామో అని ఆలోచిస్తాం కదా. ఆయనే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటాడండి. అంటే సీఈఓస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మన పెద్ద పెద్ద గనుల దగ్గర నుండి, అంటే మైన్స్ ఉంటాయి కదండి వాళ్ళది, తర్వాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎవరు ఎవ్రీడే యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళది, తర్వాత కమ్యూనిటీ ఎక్స్పర్ట్స్ది, తర్వాత పెద్ద పెద్ద బంగారం షాపులకు సంబంధించిన వాళ్ళది, వాళ్ళందరిది ఇంటర్వ్యూస్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు. వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే మనకు ఆ ఒపీనియన్ బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది అంచనా వేసుకోవచ్చు. సో వీరేంద్ర వ్యాస్ యూట్యూబర్ గారికి సురేంద్ర మెహతా IBJA సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ అండి. ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం ఈ వారం 22/12/25 నుండి 26/12/25 వీక్లీ అనాలిసిస్ ప్రకారము ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు $4,260 నుండి $4,419. అలాగే ఇండియా రూపీస్లో చెప్పాలంటే 1,31,950 నుండి 1,36,650 ఇది 3% GST కలపక ముందు బంగారం యొక్క పరిస్థితి ఈ వారం విశ్లేషణ అండి ఈయనది. అలాగే వెండి పైన $61.36, $68.4 అంటే సపోర్టు అండ్ రెసిస్టెన్స్. అలాగే 1,90,200 నుండి 2,12,000 వరకు వెండి పైకి పోవచ్చు అని చెప్తున్నాడండి ఈయన విశ్లేషణ. అది జరగవచ్చు, జరగకపోవచ్చు.
సో వీళ్ళు 3% జీఎస్టీ కలపక ముందు ఏ రేటో ఆ రేటు చెప్తున్నారంటే అది దయచేసి అందరూ గమనించాలని నా యొక్క మనవి. ఇప్పుడు మన విశ్లేషణ ప్రకారము బంగారం ధర నిన్నటి రోజు అంటే 22/12/25 రోజు ఫిజికల్గా బంగారం ధర 136,699 అంటే అలా 136,700 అనుకోండి. దానికి 3% జీఎస్టీ కలిపితే 1,40,800 వరకు ఉంది. కానీ ఇది అండర్ కాస్ట్లో అమ్ముతున్నారండి. సుమారుగా 2,000 రూపాయల 2,600 అంటే 1,38,200కి అమ్ముతున్నారు. అండర్ కాస్ట్ అంటే రేటు తగ్గించి అమ్మాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. సో ఇప్పుడు వెండి గురించి చూద్దామండి. మనకు వెండి ధర ఒక కేజీకి 2,10,873 జీఎస్టీ కలపక ముందు, అనగా 2,17,200 జీఎస్టీ కలిపి. కానీ అమ్ముతున్నది ఎంత? నిన్నటి రోజు అండర్ కాస్ట్లో 2,13,000కే దొరుకుతుంది. అంటే వీళ్ళు 4,200 తగ్గించి అమ్మినప్పుడు బంగారం ధర 4,000 రూపాయలు తగ్గినా కూడా అది ఇదే రేటుకి అమ్ముతారు కదా, అండర్ కాస్ట్లో అమ్ముతున్నారు కాబట్టి. సో మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు వీడియోలో అంటే పేపర్లో, మీడియాలో, టీవీలలో వచ్చినప్పుడు ధర తగ్గిందట కదా మా దగ్గరకు వస్తారు. తగ్గినా కూడా అది ధర తగ్గినట్టు కాదు. కారణం ఏంటంటే ఆల్రెడీ అండర్ కాస్ట్లో అమ్ముతుంటే ఇంకేడ తగ్గిస్తారు? ఆడ 4,000 తగ్గితే 500, 1000 తగ్గిస్తారు అంతే. అమ్మాల్సిన దానికంటే ధర తగ్గించి అమ్మినప్పుడు ఇంకా తగ్గించడము, మళ్ళీ పెరిగితే పెరగడము అనేది ఏమి ఉండదు. సో దయచేసి మీకు తెలిసిన బంగారం షాప్లో, మీకు దగ్గరున్న షాపులో వెళ్ళి బంగారం ధర ఫిజికల్గా ఏముంది కనుక్కోవాలా. అలాగే మనం వీడియో చేస్తున్న టైంకి మనకు గోల్డ్ స్పాట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం రేట్ నడుస్తుంది అంటే $4,433 నడుస్తుందండి. వెండి వచ్చి 68.57. అండ్ ఇండియా యొక్క రూపీస్ అంటే డాలర్ టు రూపీ వాల్యూ $89.62. సో ఇది ఎందుకు ఇచ్చానంటే మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నానండి. అలాగే మనం ఒక విశ్లేషణ చేద్దామండి. ఇంతకుముందుకు అరాఫత్ గారు ఏం చెప్పారంటే 4,220 డాలర్ల దగ్గర సపోర్ట్ ఉంటుంది, $4,416 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందని. సో నేను ఈ వీడియో చేసే టైంకి $4,433.5 బంగారం ధర నడుస్తుందండి. సో ఆయన చెప్పేదాని ప్రకారం 4,416 అంటే ఆల్రెడీ మండేనే రీచ్ అయిపోయింది. ఆయన వీక్లీ అనాలిసిస్లో వీక్లీ చెప్పేదాని ప్రకారము వారం ఎండింగ్ వరకల్లా 4,416 అన్నాడు. కానీ మండే ఒకటే రోజులో ఒకటే జట్కాల 4,433 అయిపోయింది అది. సో అనుకున్న దానికంటే పెరిగిపోయింది. అలాగే వెండి కూడా 68.57 అన్నాడు, అంటే 70.2 వరకు వస్తుంది అన్నాడు. సో ఆల్రెడీ 68 చిల్లర వచ్చేసింది. సో ఇంకా కొంచెమే రావాలా, ఇది పరిస్థితి. అలాగే వీరేంద్ర వ్యాస్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం సురేంద్ర మెహతా గారు చెప్పింది ఏంటంటే బంగారం ధర జిఎస్టీ కలపక ముందుకు 1,36,650. కానీ ఆల్రెడీ సోమవారం రోజు మనం ఇది రికార్డ్ చేసే టైంకి 1,36,700 వచ్చేసింది. అంటే ఇంకా ₹50 దాటింది ఆల్రెడీ. అంటే ఇది విశ్లేషణ అనేది ఒక్కొక్కసారి వాళ్ళ అంచనాలకు మించి ఉంటుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం ఎంతసేపు తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐడియా మాత్రమే. ఆ ఐడియా ప్రకారం మన యొక్క అంచనాల ప్రకారం మనం ముందుకెళ్ళాలి. అలాగే వెండిలో ఈయన విశ్లేషణ ఏంది? 2,10,870 ఇది ఆల్రెడీ వచ్చింది. ఆయన చెప్పేది ఏంది? 2,12,000 వరకు వస్తుంది అని. అంటే కొంచెమే తేడా. ఇంతకుముందుకు మన అరాఫాత్ గారు చెప్పింది ఈయన చెప్పింది ఏంటంటే బంగారం ఆల్రెడీ క్రాస్ అయింది, వెండి ఇంకా కొంచెం పెరగవచ్చు. ఇది వాళ్ళు చెప్పే సూచన. జరగవచ్చు, జరగకపోవచ్చు. సో ఈ వీడియో అంతా చేయడానికి కారణం ఏంటంటే మనకు అసలు ఫిజికల్ మార్కెట్లో ఎలా ఉంది బంగారం ధర, అండర్ కాస్ట్లో అమ్ముతుంటే ఎంతకు అమ్ముతున్నారు, అలాగే వాళ్ళు చెప్పిన విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం అంచనాలు తప్పుతున్నాయా, కరుస్తున్నాయా. సో మనము అసలే తెలియని వాళ్ళ దానికంటే ఎంతో కొంత తెలిసిన వాళ్ళని మన సూచనలు, అభిప్రాయాలను మనం తీసుకొని మనకు నచ్చినట్టుగా చేసుకుందామని ఈ వీడియోలో విశేషంగా చెప్పడం జరుగుతుందండి. సో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇదైతే మండేకే రీచ్ అయిపోయింది, వెండి మాత్రం ఇంకా రీచ్ కావాల్సి ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏంటిదంటే యాక్చువల్గా వీక్లీ అనాలిసిస్ అనేది వీళ్ళు సురేంద్ర మెహతా గారు కానీ, మొహమ్మద్ అరాఫత్ కానీ ఫ్రైడే రోజు అంటే సాటర్డే మార్నింగ్ ఇచ్చారండి. కానీ నేను ఈ యొక్క విశ్లేషణని వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. సో అలా మనం చేసేద్దామని అనుకునే లోపలనే, నేను ప్రిపేర్ చేద్దాం లోపలనే మనకు సోమవారం వచ్చేసింది. ఈ సోమవారం రోజు నేను ఈ యొక్క వీడియోని మేము
తయారు చేసి అప్లోడ్ చేసే వరకల్లా మంగళవారం పొద్దున వచ్చేస్తుంది. సో నాకు తెలిసి మంగళవారం మార్నింగ్ ఇది అప్లోడ్ అవుతుంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సోమవారం అంటే మంగళవారం రోజు మీకు అప్లోడ్ అవుతుంది. సోమవారం నైట్లోనే ప్రిపేర్ చేశాను. కాకపోతే ఏంటంటే అరే అప్పుడే వచ్చేస్తే మరి ఇదంతా వీడియో ఎందుకు అని అనుకోవచ్చు. కాదండి, అది ఫ్రైడే రోజు వాళ్ళే అనాలిసిస్ ఇచ్చారు. నేను మీకు ఈ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసే టైంకి సోమవారం నైట్లో ప్రిపేర్ చేశాను అండ్ ఎర్లీ మార్నింగ్ మంగళవారం నాడు అప్లోడ్ చేస్తున్నాను. సో దానివల్ల మీకు తెలవట్లేదు. అదే కనుక మేము సాటర్డే రోజు కనుక మేము వీడియో విడుదల చేస్తే మీకు మండే రోజు అయ్యింది అర్థమయ్యేది. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.